రాయలసీమ జిల్లాలోని బలిజలందరూ ఐకమత్యంగా ఉండాలని వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కడప నగర శివారులో మేడ కన్వెన్షన్ హాల్లో బలిజ కాపు సంఘ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాయలసీమలో బలిజ సామాజిక వర్గమే కీలకమని, బలిజల జనాభా అత్యధికంగా ఉన్న రాజకీయ ప్రాధాన్యతే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బలిజ కాపులు లేకపోతే కూటమి ప్రభుత్వమే లేదని మంత్రి కందుల దుర్గేష్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ సమావేశానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్, మేయర్ కన్నా రాగరాజు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, టీడీపీ, జనసేన, బలిజ కాపు నేతలు హాజరయ్యారు. అధికారంలోకి రావడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి ప్రధాన కారకులైనటువంటి రాయలసీమ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బలిజలు కానీ ఇతర వెనకబడిన వర్గాల వారు కానీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రావడానికి ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు అవకాశాలు పెద్దగా రాకపోయినా రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక తయారు చేయడానికి మేము అందరం కృషి చేస్తామని, ఇంత భారీ ఎత్తున ఈ జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఒక మంచి ఊపు తీసుకొచ్చినందుకు ఇక్కడ ఈ నిర్వాహకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో పర్యాటక రంగంలో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గండికోట ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం ప్రారంభించాం. దాంతోపాటు ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి అనేక కట్టడాలు, పురాతన కట్టడాలని పరిరక్షించుకోవడంతో పాటు వాటిని పర్యాటక కేంద్రాలుగా తయారు చేసి ఒకరోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకుడు కనీసం 3-4 రోజులు ఆ ప్రాంతంలో ఉండే విధంగా అవసరమైనటువంటి సదుపాయాలను కల్పించడం, తద్వారా ప్రధానంగా మేము ఆశించేది వెనకబడిన జిల్లాలైనటువంటి ఈ 4 జిల్లాల్లో ఉపాధి అవకాశాలను కల్పించాలని. కాపు, తెలగ, బలిజ ఒంటర్లకి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అందులో కూడా ప్రత్యేకించి రాయలసీమలో పెద్ద ఎత్తున ఎవరైతే బలిజలు ఉన్నారో వాళ్ళకి రాజకీయంగా గుర్తింపునిచ్చింది కూడా ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు మరి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, వీళ్ళని బీసీలుగా చేర్చేలోపు కూడా న్యాయం చేయలేని ఆలోచనతో ఒక ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా కాపు కార్పొరేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఆ రోజు కాపు, తెలగ, బలిజ ఒంటరి కులస్తులు కూడా న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమే. రాయలసీమకు ఏదైతే గతంలో శ్రీకృష్ణ దేవరాయలు ఏ రకంగా అయితే రతనాల సీమగా మార్చారో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వంలో అటువంటి రతనాల సీమగా మార్చేటువంటి విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటాం. అధికారంలోకి రావడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల 3 పార్టీల కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం రావడానికి